సహోదరి సహోదరుడా, నువ్వు దేవునికి సులభంగా దొరుకుతున్నావా, సైతానికి సులభంగా దొరుకుతున్నావా? ఒకసారి ఆలోచించు. దేవుడు వాడుకోవడానికి నీ ఆత్మీయ జీవితము, నీ పరిశుద్ధత రోజు రోజుకు పెంపొందించబడుతుందా, లేక సైతాను నిన్ను వాడుకోవడానికి రోజు రోజుకు నువ్వు దిగజారిపోతున్నావా? ఒకసారి ఆలోచించు. వాస్తవంగా నీ రోజులు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. సంవత్సరాలు గడిచిపోతున్న ఈ తరుణంలో నువ్వు దేవునికి దగ్గరగా చేరుతూ ఆయన చేతుల్లో బలమైన పనిముట్టుగా తయారవుతున్నావా, లేక రోజులు గడుస్తున్న కొలది రోజు రోజుకు నువ్వు దిగజారిపోయి దౌర్భాగ్యుడు అయిపోయి సైతాను చేతిలో పనిముట్టుగా తయారవుతున్నావా? ఏ వైపు నీ మార్గం, ఏ వైపు నీ ప్రయాణం? ఒకసారి ఆలోచించు. తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, సహోదరి సహోదరులు, దేవుడు బహుశా నిన్ను నమ్ముతున్నాడేమో, దేవుడు బహుశా నీ మీద ఆధారపడుతున్నాడేమో, దేవుడు బహుశా నీ ద్వారానే తన ఉద్దేశాలు, తన చిత్తము ఈ భూమి మీద నెరవేర్చాలనుకుంటున్నాడేమో. అలాంటి దేవుణ్ణి, ఆయన కలిగి ఉన్న ఆశల్ని, నీ పట్ల ఆయన కలిగి ఉన్న ఆశయాలను అడుగంటిపోయే విధంగా చేయి. మాకు సైతాన్తో చేతులు కలిపి